సంతాన పుష్ప విలసత్కర సంపుటాస్తే త్వద్ధర్మనోత్సవ కుతూహల చేతనశ్చ శ్రీ సూర్య దైవత విభో తవ సుప్రభాతం తరం విరౌతి గృహ కుక్కుట మండలీయం పారావతాః కలరవం కలయంతి భాల్యా కేళీషు కామలయ మారుతమాలవంతి ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం ఉత్ఫుల్ల చంపక కుశేషయ పాటలానా గంధాదివాస సురభిశిష శిరో మృదుశ్చ త్వాం సేవతే మరుదదృశ్య వపుర్మహాత్మన్ శ్రీ సూర్య దైవత విభో తవ సుప్రభాతం స్వామిన్నద ప్రవృజినాపః పుష్కరిణ్యా స్నాతాః ప్రపూత మనసః స్మృతివర్మనిష్ఠాః గాయంతి సామమధురం ఋషితుల్య విప్రాః శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం రమ్యాగ్రహణ్య వితతో కలభాషిణీనా వీణానినాద కలితామృత భవ్యగానం సంశ్రూయతే భవదనంత గుణానుబంధీ శ్రీ సూర్య దైవత విభో తవ సుప్రభాతం గోపాంగనాదధి విమంధన మంజుఘోషాః సత్బ్రహ్మచారి ముఖ నిర్గత మంత్రపాఠాః ప్రాభోతి కిమపి కరోతి తవాజ్య సేవాం ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం ప్రత్యూషరాగసు మనోహర పుష్కరిణ్యా కించిద్ వికాసి కమలోద్గత భృంగరాజిః భీతాంధకారకణికేవ హఠాత్ ప్రయాతి శ్రీహర్షవల్యధిపతే తవ సుప్రభాతం హే లోకబాంధవ కృపాకర చిత్ప్రదాయిన్ విశ్వస్య లోచన భువం పరిరక్షణార్థం ఆర్చావతార జనతాఖిలతాపహారిన్ ప్రత్యక్ష దైవత విభో తవ సుప్రభాతం ధర్మం అంటే మనకు తెలుసు, కొద్దిగా ఆయన తెలుసు. ధర్మతత్వం చెప్పడం చాలా కష్టం. ధర్మస్య తత్వం నిహితం గుహాయాం. ధర్మాన్ని గురించి ఎవరూ సంపూర్ణంగా చెప్పలేదు. ఎవరికి ఏది ధర్మం అంటే ఏం చెప్తాం? అయ్యో హింసించడం కష్టమన్నారు, ఎవరిని నొప్పి పెట్టకూడదు అని. డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తారు, అది తప్పు అంటే అయ్యో అని అరుస్తాడు కదా ఇంజెక్షన్ చేసేప్పుడు. ఎవరిని హింసించకూడదండి, నేను మీకు ఇంజెక్షన్ చేయను అంటే ఆ డాక్టర్ దగ్గరికి జన్మలో ఎవరు పోరు. ఎవరైనా వెళ్తారా అండి? అయ్యో ఇంజెక్షన్ ఎట్లా చేస్తామండి, మీకు నొప్పి కలుగుతుంది. అది డాక్టర్ ధర్మం. మరి డాక్టర్ గారు ఇంజెక్షన్ ఇస్తున్నారు, ఇచ్చేప్పుడు అరుస్తున్నాం కదా అని మనం కూడా అందరినీ అర్పిస్తామంటే అది మన ధర్మం కాదు. అలా ధర్మం ఆ వ్యక్తిని బట్టి, ఆ కాలాన్ని బట్టి, ఆ దేశాన్ని బట్టి, ఆ వృత్తిని బట్టి మారిపోతుంది. దీని తత్వాన్ని ఎవరూ చెప్పలేరు. మనకి ఏ ధర్మానైతే భగవంతుడు సద్గురు విహించాడో దాన్ని ఆచరణ చేయటమే ధర్మం అంతే. అర్థం డబ్బు ఎవరికి వద్దు, అందరికీ కావాలి. డబ్బు అంటే జీవిక అని అర్థం. అర్థం అంటే డబ్బనే కాదు, మనం జీవించటానికి, మన కుటుంబాన్ని పోషించుకోవటానికి ఏదైతే ఉపయోగపడుతోందో అదే అర్థం. ధర్మార్థ కామ. కామ అంటే కామాన్ని విడిచిపెట్టేసేయాలి అని చాలా సందర్భాల్లో వింటాం మనం. కామం అంటే ధర్మ అవిరుద్ధమైన కామాన్ని విడిచిపెట్టేసేయాలి. ధర్మానికి ధర్మ అవిరుద్ధమైన కామాన్ని కలిగి ఉండాలి, ధర్మ విరుద్ధమైన కామాన్ని విడిచిపెట్టేసేయాలి. ధర్మానికి విరుద్ధంగా ఉందో దాన్ని విడిచిపెట్టే. ధర్మ అవిరుద్ధం, భార్యాభర్తలు ఉన్నారు, వాళ్ళిద్దరిలో అన్యోన్యత, ఆప్యాయత, ప్రేమ ఉండాలి. అయ్యో ఈ ప్రేమ మంచిది కాదండి, కామాన్ని విడిచిపెట్టేసేమన్నారంటే కుటుంబం ఛిద్రాభిద్రం అయిపోతుంది. అది మంచి పద్ధతి కాదు. అది ధర్మ అవిరుద్ధమైన కామం.
ధర్మానికి హాని కలిగించని కామం, దానిలో ఇబ్బంది లేదు, అది కావాలి కూడా. ఏదైతే ధర్మానికి విరుద్ధంగా ఉందో దాన్ని విడిచిపెట్టేసేయాలి. ఆ తత్వం బాగా తెలిసినవాడు. అందుకనే ధర్మ కామ అర్థ తత్వజ్ఞ. కేవలం పుస్తకాల్లో చదివింది మాత్రమే కాదు, తత్వం తెలిసినవాడు, ధర్మార్థ కామాల తత్వం తెలిసినవాడు. స్మృతిమాన్ ప్రతిభానవాన్. ఆయన ఎప్పటికీ స్మృతిమాన్. స్మృతి అంటే మరిచిపోకుండా ఉండటం. స్మృతిమాన్, ఎప్పటికీ స్మృతి ఉంది ఆయనలో. ఏ స్మృతి అంటే పరమాత్మ యొక్క స్మృతి. ఏ పని చేసినా కూడా, ఎక్కడ ఉన్నా కూడా, ఎంత సుఖంగా ఎంత అనుభవిస్తూ ఆనందంగా ఉన్నా కూడా ఆయన పరమాత్మ చైతన్యాన్ని ఎప్పుడూ మర్చిపోలేదు. ఆ వెలుగు ఎప్పుడూ ఆ శ్రీరాముడు అలా ఉండనే ఉంది. అందుకనే స్మృతిమాన్ ప్రతిభానవాన్, చాలా మేధావి. ఏ సమయంలో ఏ పని చేయాలో ఆయనకు బాగా తెలుసు. అటువంటి శ్రీరామ్. లౌకికే సమయాచారే కృతకల్పో విశారద. లౌకికంలో కొన్ని ఆచారాలు ఉంటాయి, వాటిని విడిచిపెట్టకుండా ఆచరణ చేస్తున్నాడు శ్రీరాముడు. ఆయకర్మణ్యుపాయజ్ఞ సందృష్టవ్యయకర్మవిత్. శ్రీరాముడు ఆయకర్మణ్యుపాయజ్ఞ. ఆయన ఎంత సంపాదిస్తున్నాను, ఎంత కృషి చేస్తున్నాను, దీన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా అనుభవించాలి, ఇవి సరిగ్గా తెలిసిన వాటి. ఆయకర్మణ్యుపాయజ్ఞ సందృష్ట వ్యయకర్మవిత్. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, ఆయా వ్యయ. ఉగాది రోజు చదువుతారు కదండి పంచాంగ శ్రవణం, అప్పుడు తెలుసు కదా. పంచాంగ శ్రవణంలో 0 1 0 0 0 0 అంటే అయ్యో మా గుండెలో రాయబడిపోతుంది. ఇదేంటండి అన్నీ సున్నాలే వచ్చేసాయి అంటే, మొదటి భాగం ఎలా ఉంటుంది, 4 నెలలు ఎలా ఉంటాయి, ఇంకో 4 నెలలు ఎలా ఉంటాయి, ఇంకో 4 నెలలు ఎలా ఉంటాయి. సంవత్సరాన్ని 4 నెలలుగా విభాగం చేసుకుని, అందుకనే చాతుర్మాస్యం అంటారు. మొదటి నెల ఎలా ఉంటుంది, మొదటి 4 నెలలు, మధ్యలో 4 నెలలు ఎలా ఉంటాయి, చివరి 4 నెలలు ఎలా ఉంటాయి. అది పంచాంగంలో చెప్తారు. ఉగాది రోజు చదువుతారు. 0 0 0 0 0 1 అన్నారనుకోండి, అప్పుడు మనం ఏం ప్లాన్ చేసుకోవాలి, ఓహో మొదటి 8 నెలలు నాకు కొద్దిగా కష్టంగా ఉంటుంది, అప్పుడు నేను నాకు కావలసినట్టుగా నేను ఏదైనా షోకీలకి వెళ్తుంటే ఆ షోకీలు తగ్గించుకోవాలి, ఎంత సంపాదిస్తున్నానో అంత ఖర్చు పెట్టాలి అని మనస్సులో ఒక ప్లాన్ చేసుకోవాలి. అందుకనే పంచాంగ శ్రవణం, భయపెట్టడానికి కాదు. లేదా 1 0 0 అన్నారనుకోండి, ఓ నేను మొదట్లోనే సంపాదిస్తాను, తర్వాత సంపాదన ఉండదు, కాబట్టి మొదట్లోనే బాగా సంపాదించి దాన్ని జాగ్రత్త చేసుకోవాలి అని ఆలోచన చేయాలి. ఇలా ఇది మనకు తెలియటం కోసం చెప్తున్నారు, మనం దాన్ని భయపెట్టడం కోసం కాదు, లేదా విని పారిపోవడం కోసం కాదు. అలా శ్రీరాముడు తనకి ఎంత ఖర్చు పెట్టాలి, ఎంత సంపాదన చేయాలి అన్నీ కూడా తెలిసినవాడు శ్రీరాముడు. స్వదోష పరదోషవిత్. ఆయనకి తన దోషాలు ఇతర దోషాలు కూడా తెలుసుట. మనం ఇతర దోషాలని మాత్రమే చూస్తాం, శ్రీరాముడు స్వదోషాలను కూడా చూసుకున్నాడు. తనలో ఏవైనా లోపాలు ఉన్నాయా, నేను ఏదైనా మార్పు చేసుకోవాలా నాలో అని శ్రీరాముడు ఎప్పటికీ తనను తాను పరీక్ష చేసుకుంటూ ఉండేవాడు. అటువంటి శ్రీరాముడు. నచావమంతా భూతానాం నచ కాలవశానుగః. ఎవరిని ఎప్పటికీ అవమానం చేసేవాడు కాదు. నీలో ఈ లోపం ఉంది, నీకు ఈ పని రాదు, నీకు ఈ చదువు రాదు, ఎవరిని అవమానం చేసేవాడు కాదు. నచావమంతా భూతానాం నచ కాలవశానుగః. ఆయన కాలానికి అతీతుడుగా ఉన్నాడు శ్రీరాముడు. అటువంటి శ్రీరాముణ్ణి దశరథ మహారాజు యువరాజుని చేయాలి అని సంకల్పం చేశాడు. అయోధ్యాకాండ ప్రారంభంలో గుణవర్ణన అయింది. శ్రీరాముడు అటువంటి గుణవంతుడు కాబట్టి ఆయన్ని యువరాజుని చేయాలి అని దశరథుడు తీర్మానం చేశాడు. ఇన్ని గుణాలు ఉన్నవాడు రాజు అయితే ప్రజలకి మేలు జరుగుతుంది కదా, అటువంటి వాడినే రాజుని చేద్దాం అని సంకల్పం చేసి అందరినీ పిలిపిస్తాడు, ప్రజలందరినీ పిలిపిస్తాడు. తనొక్కడే రాజు కదా అని చేయలేదు, ఆ కాలంలో ఆ పొరపాటు చేయలేదు. నా ఇష్టం, నా రాజ్యం ఎవరికైనా ఇస్తాను, ఎవరు అడిగేది అని ఎప్పటికీ అనుకోలేదు దశరథుడు కూడా. దశరథుడు చాలా గుణాలు ఉన్నాయి. దశరథుడిని రాముడంతటి వాడు అని వర్ణన చేస్తారు. దశరథ, ఆ దశరథుడినే ఎన్నుకున్నాట. ఎందుకని అంటే ఇంద్రియాలు 10 కదా, ఆ 10 ఇంద్రియాలని రథంలాగా చేసుకుని ఆ రథాలని ఎక్కి ఊరేగుతున్న ఆత్మలాగా ఉన్నట్టు దశరథుడు. అందుకనే ఆయన్ని తండ్రిలాగా ఎన్నుకున్నాట.
జీవితంలో ఎప్పుడు ఆనందం చోటు చేసుకుంటూ ఉంది, జీవితం ఎప్పుడు అందంగా శోభిస్తూ ఉంది అనేది నేటి అంశం. అందం అంటే ఏంటి? భావ సౌందర్యమా, శరీర సౌందర్యమా అనేది ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఒకానొక సమయంలో దరిద్రలక్ష్మికి ధనలక్ష్మి మధ్యలో ఒక వాగ్వాదం కలిగింది. దరిద్రలక్ష్మి నేను గొప్పదాన్ని అంటుంది. ఎందుకంటే నన్ను చూస్తే ఎవరైనా భయపడతారు, దరిద్రాన్ని ఎవరు ఇష్టపడతారు, కాబట్టి నేను చాలా గొప్పదాన్ని. ధనలక్ష్మి అంటుంది, చూడమ్మా, భూలోకంలో ప్రతి ఒక్కరూ కూడా నా యొక్క చిత్రపటమే వాళ్ళ ఇళ్ళల్లో అలంకరించి ఉంటారు. ఎందుకంటే అందరికీ నేనే అవసరం, ప్రతి ఒక్కరికి ధనమే అవసరం, కాబట్టి నేను గొప్పదాన్నని ధనలక్ష్మి చెప్తూ ఉంది. ఇద్దరి మధ్యలో వాగ్వాదం పెరిగింది. నేను గొప్పదాన్నని ధనలక్ష్మి, నేను గొప్పదాన్నని దరిద్రలక్ష్మి. అదే సమయంలో నారదుల వారు ఆ ప్రదేశానికి విచ్చేశారు. అప్పుడు నారదుల వారిని చూసి వీళ్ళు అడిగారు, ఓ నారద మునీంద్ర, మీరు ముల్లోకాలు తిరుగుతూ ఉంటారు, మీకు చాలా జ్ఞానం ఉంటుంది, మా ఇరువురిలో ఎవరు గొప్పవాళ్ళు మీరు తేల్చి చెప్పాలి అని. నారదుల వారు అనుకున్నారు, ఇదేదో పెద్ద సమస్యలాగుంది, ఎవరు గొప్పవాళ్ళు తేల్చి చెప్పాలని అడుగుతున్నారు. ఇప్పుడు ధనలక్ష్మిని గొప్పదానివి తల్లి అంటే దరిద్రలక్ష్మి కోపం వస్తుంది, దరిద్రలక్ష్మి నువ్వు గొప్పదానివమ్మా అంటే ధనలక్ష్మి వారికి కోపం వస్తుంది అని. ఇది చాలా సందిగ్ధమైనటువంటి క్లిష్ట సమస్య అని. అమ్మ, ఈ సమస్యని పరిష్కరించే జ్ఞానం భూలోకంలో ఒకే ఒక వ్యక్తికి ఉంది, ఆయన పేరే విక్రమార్కుడు. కాబట్టి విక్రమార్కుడు దగ్గరకు తమరు వెళ్ళగలిగితే అక్కడ మీ యొక్క ప్రశ్నకు సమాధానము లభిస్తుంది అని నారదుల వారు చెప్పడం జరిగింది. అప్పుడు ఉన్న ఫనంగా ఇద్దరు కూడా బయలుదేరి విక్రమార్కుడు దగ్గరకు, విక్రమార్కుడి యొక్క రాజ్యానికి వెళ్ళి విక్రమార్కుడి యొక్క గృహంలో వేయించేశారు. విక్రమార్కుడు ధనలక్ష్మిని అధలక్ష్మిని చూసి సాష్టంగ దండ ప్రమాణాలు చేసి, అమ్మ మీరు మీ రాకకు కారణం తెలియజేయవలసింది అంటే, అయ్యా నీ యొక్క మర్యాదలు పక్కన పెట్టు, ముందు మా సమస్యని తేల్చు, మా ఇరువురిలో ఎవరు గొప్పవాళ్ళో తేల్చి చెప్పు అని వాళ్ళు అడగడం జరుగుతుంది. అప్పుడు విక్రమార్కుడు ఆయన కూడా ఇది చాలా సంక్లిష్టంగా ఉంది, ఎవరు గొప్పవాళ్ళని చెప్పాలి, ఎవరు ఒక్కరినే చెప్పాలి, ఇద్దరని చెప్పలేం కదా, ఇద్దరని చెప్తే వాళ్ళు అంగీకరించరు, ఒక్కరే గొప్పవారని చెప్తే మరొకరు కోపం వస్తుంది. ఏం చేయాలని చెప్పి విక్రమార్క చక్రవర్తి వాళ్ళిరువురిని కూడా ఒక విశాలమైనటువంటి ఒక విశాల ప్రదేశానికి తీసుకువెళ్ళడం జరిగింది. అక్కడ దూరంగా ఇరువురిని నిల్చుండబెట్టి అప్పుడు అధలక్ష్మి అంటే దరిద్రలక్ష్మిని, అమ్మ తమరు దయచేసి ఇలా వెనుదిరిగి అలా నడిచి మీరు వెళ్ళిపోయండి అని అన్నారట. అప్పుడు ఎందుకు అంటే, మీరు అలా వెళ్ళండి అమ్మా నేను చెప్తానంటే, అప్పుడు దరిద్రలక్ష్మి అలా వెనుదిరిగి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారట. అప్పుడు దరిద్రలక్ష్మి అలా వెనుదిరిగి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు దరిద్రలక్ష్మిని నమస్కారం పెట్టి, అమ్మ తమరే చాలా గొప్పవాళ్ళమ్మా అన్నారట. ఎందుకు గొప్పవాళ్ళంటే, మీరు ఎప్పుడైతే మా రాజ్యాన్ని మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారో అప్పుడు మీరు చాలా గొప్పవాళ్ళు అంటాడు విక్రమార్కుడు. అప్పుడు ధనలక్ష్మి చూస్తుంది, అమ్మ మీరు కోప్పడకండి, మీరు నడిచి మా రాజ్యంలోకి రండి, మా గృహంలోకి రండి అంటాడు. అప్పుడు ధనలక్ష్మి నడుచుకుంటూ తన గృహంలోకి వేయించేస్తుంది. ఎప్పుడు ధనలక్ష్మి నడుచుకున్న తన జీవితంలోకి తన గృహంలోకి వస్తుంటే అప్పుడు నమస్కరించి, అమ్మ ధనలక్ష్మిని చూసి తమరే చాలా గొప్పవారమ్మా అని నమస్కరించాడు. అప్పుడు ధనలక్ష్మి కూడా సంతోషిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? దరిద్రము మన జీవితం నుండి దూరంగా వెళ్ళిపోతే, మన జీవితాన్ని దరిద్రం వదిలి వెళ్ళిపోతే జీవితం చాలా అందంగా ఉంటుంది. అలాగే మంచి అంటే సంపద అంటే సద్గుణ సంపద అనేది మన జీవితంలోకి తలుపు తట్టి వస్తుంటే జీవితం అందంగా ఉంటుందన్నమాట. కాబట్టి చెడు దూరమైతేనే జీవితం అందం, మంచి దగ్గరైతేనే జీవితం అందంగా ఉంటుంది. అప్పుడే జీవితం శోభాయమానంగా గోచరిస్తుంది అనేది విక్రమార్కుడు చెప్పడం జరిగింది. అందుకే మత్వా కర్మాని కుర్వంతి ఇతి మానవాహ అని చెప్పబడింది. అంటే మనిషి అంటే ఎవరయ్యా అంటే, ఒక మతితో ఏది మంచి ఏది చెడు అని విచారణ చేసి మంచిని ఆచరిస్తూ చెడుని విస్మరిస్తూ ముందుకు సాగిపోయేవాడినే మనుష్యుడు అని పిలుస్తారు. అంటే మనిషికి మాత్రమే వివేకం ఉంటుంది, నిత్య అనిత్య వస్తు వివేకము అనేది. అంటే ఒక చెడుని మంచిని వేరు చేసే శక్తి ఒక మనిషికి మాత్రం ఉంటుంది. ఒక చిన్న పిల్లవాడికి బాలుడికి ఒక అరటపండు ఇచ్చామనుకోండి, అరటపండుని తను అలా నమ్ములుతూ ఉంటాడు. అంటే కాస్త జ్ఞానం బుద్ధి ఉన్నవాడికి ఇస్తే ఆ అరటపండుని అలా ఒలిచి తొక్కని పారవేసి అప్పుడు లోపల ఉన్నటువంటి గుజ్జును మాత్రం స్వీకరిస్తాడు. కారణం ఏంటి? జ్ఞానం ఉన్నవాడు విడదీస్తాడు,
లోపల సారాన్ని స్వీకరిస్తాడు, బాహ్యాన్ని విసర్జిస్తాడు. అలాగే మనుష్యుడికి ఆ జ్ఞానం ఇవ్వబడింది, మంచిని స్వీకరించడం, చెడుని విస్మరించడం. అందుకే ఎవరు మనకు భగవద్గీతలో గమనిస్తే కనుక విశ్వరూప సందర్శన యోగం, విశ్వరూప సందర్శన యోగంలో కృష్ణ భగవానుడు తన విశ్వరూపాన్ని, అంటే ఇంకా యుద్ధం ఇంకా జరగనే లేదు, యుద్ధానికి ముందు భగవద్గీత కదా, విశ్వరూప సందర్శన యోగంలో అక్కడ ఉన్నటువంటి కౌరవ సైన్యం మొత్తం కూడా చనిపోయినట్టుగా చూపిస్తారు. కౌరవ సైన్యం మొత్తం. అర్జునుడికి ఒక సందేహం వచ్చింది, ఎందుకు అలా చూపించారు అంటే విశ్వరూపం అనేది భవిష్యత్ కాలాన్ని కూడా చూపించగలుగుతుంది, అంటే భవిష్యత్తులో వాళ్ళందరూ చనిపోతారు అనేది ఒక అర్థం. రెండవది వాళ్ళు బ్రతికున్న చనిపోయిన వాళ్ళతో సమానము అనేది మరొక బోధ జరుగుతుంది. బ్రతికున్నా చనిపోవడం ఏంటండి అని మీకు సందేహం రావచ్చు. అవునండి, ఈ ప్రపంచంలో 2 రకాలైనటువంటి మనుషులు జీవిస్తూ ఉంటారట. ఒకరు చనిపోయినా బ్రతికిన వాళ్ళు, అంటే చనిపోయి ఉంటారు అయినా వాళ్ళు బ్రతికే ఉంటారట. రెండో వాళ్ళు బ్రతికే ఉంటారు కానీ చనిపోయిన వాళ్ళట. ఏంటి వ్యత్యాసం అంటే ఎవరైతే ధర్మాన్ని అనుష్ఠిస్తూ ఉంటాడు, ధర్మాన్ని ఆచరిస్తూ ఉంటాడు, వాళ్ళు శరీర రూపంలో లేకపోయినా చనిపోయి ఉన్నా వాళ్ళు ఇంకా మన హృదయాలు బ్రతికే ఉంటారు. ఇవాళ వివేకానందుడు, రామకృష్ణ పరమహంస గారు, రమణ మహర్షి గారు వాళ్ళ శరీర రూపాల్లో లేరు కానీ మన హృదయాలు బ్రతికే ఉన్నారు. వాళ్ళ కోసం చెప్పుకుంటూ ఉన్నాం, ఎందుకని వాళ్ళు ఆచరించే ధర్మం వాళ్ళని బ్రతికించి ఉంది. అలాగే దుష్టులు, దుర్మార్గులు, ఈ అఘాయువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్రతికున్నా వారు చనిపోయిన వాళ్ళతోనే సమానం. అందుకే ఇక్కడ కౌరవులందరూ అధర్మం వైపు ఉన్నారు కాబట్టి ఇంక యుద్ధమే జరగలేదు, వాళ్ళు బ్రతికే ఉన్నారు. కానీ విశ్వరూప సందర్శన యోగంలో వాళ్ళందరూ చనిపోయినట్టుగా భగవానుడు చూపిస్తాడు. అంటే అధర్మాన్ని పట్టుకున్నవాడు వాడు బ్రతికున్న చనిపోయిన వాడే. అఘాయు ఏవం ప్రవర్తితం చక్రం నానువర్తయతి యతీహయ. అఘాయు ఇంద్రియారామో మోఘం పార్థ స జీవతి. ఆ జీవులు బ్రతికున్న ధర్మాన్ని ఎవడైతే అనుష్ఠించాడో వాడు బ్రతికున్న వాడు ఆయుస్సు అఘాయు, పాప ఆయుస్సయ, వాడు చనిపోయిన వాడితో సమానం ఎవరైతే ధర్మాన్ని ఆచరించడో అని చెప్పబడింది. కాబట్టి ధర్మ మార్గంలో మనిషిగా జీవించడమే నిజమైనటువంటి ధర్మమని ఆశిస్తూ స్వస్తి. హరి ఓం తత్సత్. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. నిత్య జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదురవుతున్నా ఆ సమస్యల తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి నవగ్రహ ఆరాధన, నవగ్రహ స్తోత్ర పారాయణ విశేషంగా సహకరిస్తాయి. నవగ్రహాలను ప్రసన్నం చేసుకోవటం ద్వారా నిత్య జీవితంలో ఎలాంటి సమస్యలు ఎదురవుతున్నా ఆ సమస్యల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు. 27 నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో జన్మించిన వాళ్ళైనా ఆ నక్షత్రానికి ఎవరు అధిపతిగా ఉన్నారో తెలుసుకొని ఆ అధిపతి అయిన గ్రహాన్ని ప్రసన్నం చేసుకుంటే జీవితంలో తొందరగా అభివృద్ధిని సాధించవచ్చు. ఈ ప్రక్రియలో భాగంగా పుబ్బా నక్షత్రం అంటే పూర్వ ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే పుబ్బా నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి నవగ్రహాల్లో శుక్రుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఓం ఘం శుక్రాయ నమః అనే శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపం చేసుకోవాలి. ఓం ఘం శుక్రాయ నమః. ఈ శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 21 సార్లు జపం చేసుకుంటే పూర్వ ఫాల్గుని నక్షత్రం అంటే పుబ్బా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే మంచి శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు శుక్రవారం లలితాదేవిని పూజిస్తే చాలా మంచిది. లలితా సహస్రనామ పారాయణ శుక్రవారం చేసి లలితాదేవి చిత్రపటం దగ్గర బెల్లం ముక్క నివేదన చేయటం, ఇంకా వీలైతే పొంగలి నివేదన చేసి అందరికీ పంచిపెట్టి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా కూడా లలితాదేవి అనుగ్రహం కలిగి జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధి సాధించవచ్చు. ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళు ఓం ఘం శుక్రాయ నమః అనే మంత్రజపం చేయండి. శుక్రవారం లలితాదేవిని పూజించండి. విశేషమైనటువంటి శుభయోగాన్ని సిద్ధింపజేసుకోండి. అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించిన వాళ్ళు ఒక ఉత్తరం రాసిన, ఒక ప్రకటన చేసిన లోపం లేకుండా చక్కగా ఉంటుంది. అది ఈ నక్షత్రం వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకమైన లక్షణం. అది కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల కలుగుతుంది. దాన ధర్మాలు, అన్నదాన సత్రాలు, విద్యాదానం ఇలాంటివన్నీ కూడా చేతనైనంత వరకు చేసేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. చాలా భాషలు అనర్గళంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు కూడా కలుగుతాయి. శుక్రుడంటే ఆయన సర్వశాస్త్రాలు చదివిన ఆయన,
సర్వశాస్త్రాలు అధ్యయనం చేసినటువంటి గ్రహం శుక్రగ్రహం, శుక్రాచార్యుల వారు. అందుకే అనేక రకాలైనటువంటి భాషలు మాట్లాడే శక్తి సామర్థ్యాలు కూడా ఈ నక్షత్రం వాళ్ళకి కలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే బాగా ప్రయత్నం చేస్తే మార్షల్ ఆర్ట్స్లో కూడా రాణించే సూచనలు ఉన్నాయి. దేశ విదేశాల్లో మంచి పరిచయాలు పెరిగి అక్కడ వృత్తుల్లో అద్భుతంగా రాణించే అవకాశాలు ఉన్నాయి. సమాజ సేవలో కూడా చురుకైన పాత్ర పోషించేటటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారు. అంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు సహజ సిద్ధంగా ఆ నక్షత్రానికి అధిపతి శుక్రుడు కాబట్టి, శుక్రుడు అంటే రాజయోగాన్ని కలిగింపజేస్తాడు కాబట్టి, అద్భుతమైన ప్రజ్ఞా పాఠవాలు శాస్త్రాలు అధ్యయనం చేశాడు కాబట్టి జీవితంలో ఉన్నత స్థాయికి చేరటానికి పుబ్బా నక్షత్రం వాళ్ళకి శుక్రుడి అనుగ్రహం చాలా చక్కగా కలిసి వస్తుంది. అలాగే పుబ్బా నక్షత్రం పూర్వ ఫాల్గుని నక్షత్రంలో జన్మించిన వాళ్ళు జీవితంలో అభివృద్ధి సాధించాలంటే, ఆర్థికపరమైన సమస్యలు తొలగింపజేసుకోవాలంటే ఎక్కడైనా సరే దేవాలయంలో కానీ లేదా ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా రావి చెట్టు, మర్రి చెట్టు ఈ రెండు కలిసి ఉన్న ప్రాంతం ఎక్కడుందో చూసుకోండి. ఎక్కడైనా సరే రావి చెట్టు, మర్రి చెట్టు ఈ రెండు చెట్లు కలిసి ఉంటే ఆ కలిసి ఉన్న చోట మీరు ప్రదక్షిణలు చేయండి. పుబ్బా నక్షత్రం వాళ్ళు అంటే పూర్వ ఫాల్గుని నక్షత్రం వాళ్ళు రావి చెట్టు, మర్రి చెట్టు కలిసి ఉన్న చోట ఎప్పుడు ప్రదక్షిణలు చేసినా కూడా వాళ్ళకి ధనపరంగా బాగా కలిసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి తొందరగా బయటపడటానికి ఈ రావి చెట్టు, మర్రి చెట్టు కలిసి ఉన్న చోట చేసే ప్రదక్షిణలు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అలాగే మీ గృహంలో ఆగ్నేయ దిక్కులో వెండితో తయారు చేయబడినటువంటి ఒక చిన్న ఏనుగు బొమ్మను ఉంచండి. ఏనుగు అంటే రాజరికానికి, సకల శుభాలకు సంకేతం. లక్ష్మీదేవి కూడా ఏనుగులు తొండంతో నీళ్లు చిమ్ముతూ అభిషేకం చేస్తూ ఉంటాయి. అందువల్ల ఏనుగుకి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ఆగ్నేయ దిక్కు అంటే అది అగ్నిదేవుడికి సంబంధించిన దిక్కు. అక్కడ ఏనుగు బొమ్మను వెండితో తయారు చేస్తే చంద్రుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. అలా ఉంచడం ద్వారా విశేషంగా కలిసి వస్తుంది. అలాగే శుక్రవారం రోజు ఈ నక్షత్రం వాళ్ళు లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించాలి. అమ్మవారికి పూర్ణాలు నివేదన చేయాలి. వాటిని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. శుక్రవారం ఎర్రటి పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే పుబ్బా నక్షత్రం వాళ్ళకి బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ పుబ్బా నక్షత్రం వాళ్ళకి సంపత్తార ఉత్తరా నక్షత్రం, అంటే వాళ్లకు సంపదలు ఇచ్చే నక్షత్రం ఉత్తరా నక్షత్రం. అందుకే పుబ్బా నక్షత్రంలో జన్మించిన స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఉత్తరా నక్షత్రం ఎప్పుడు వచ్చిందో చూసుకోండి. ఆ ఉత్తరా నక్షత్రం వచ్చిన రోజు సూర్య భగవానుడి చిత్రపటానికి జిల్లేడు పూలతో పూజ చేయండి. బెల్లం పొంగల్ నివేదన చేయండి. ఆ బెల్లం పొంగల్ అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే ఈ నక్షత్రం వాళ్ళకి ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. ఆర్థికంగా విశేషంగా రాణించాలంటే, ధన ఆదాయం పెరగాలంటే పుబ్బా నక్షత్రం వాళ్ళు ఎప్పుడు ఉత్తరా నక్షత్రం ఉందో చూసుకొని, ఆ ఉత్తరా నక్షత్రం వీళ్ళకి సంపదలు ఇచ్చే నక్షత్రం కాబట్టి ఆ సంపదలిచ్చే ఉత్తరా నక్షత్రం ఉన్న రోజు సూర్యుడిని జిల్లేడు పూలతో పూజించండి. బెల్లం పొంగల్ నివేదించి అందరికీ పంచిపెట్టండి. ఇలా చేస్తే అద్భుతంగా ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే తెల్లటి పుష్పాలు ఉన్నటువంటి పూల కుండీని మీ ఇంటి ఆవరణలో ఏర్పాటు చేసుకోండి. దానికి కారణం ఏంటంటే, తెలుపు అంటే అది శుక్రుడికి ప్రియమైన రంగు కాబట్టి, ఈ నక్షత్రానికి శుక్రుడి అధిపతి కాబట్టి తెల్లటి పుష్పాలు ఉన్నటువంటి పూల మొక్కలు కుండీలో ఏర్పాటు చేసుకొని మీ గృహంలో ఉంచుకుంటే మీ గృహంలోకి మహాలక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అలాగే శుక్రవారం రోజు ఆవుకు అరటిపళ్ళు ఆహారంగా తినిపించాలి. శుక్రవారం గోమాతకు అరటిపళ్ళు ఆహారంగా తినిపిస్తే కూడా పుబ్బా నక్షత్రం వాళ్ళకి అనుకూలత ఏర్పడుతుంది. అన్ని రంగాల్లో తొందరగా రాణిస్తారు. వీలైనప్పుడు మీ చేత్తో తేనె ఎవరికైనా దానం ఇవ్వండి. అలా దానం ఇస్తే కూడా మీకున్న గ్రహదోషాలన్నీ తొలగిపోతాయి. శ్రీరామనామం అనునిత్యము వీలైనప్పుడల్లా జపించుకోండి. రామతారక మంత్రం, రామనామం, రామ 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 అని వీలైనప్పుడల్లా మనసులో స్మరించుకోండి. పుబ్బా నక్షత్రం వాళ్ళు తొందరగా అభివృద్ధిని సాధిస్తారు. అలాగే శనివారం రోజు ఉపవాసం ఉండండి. శనివారం ఉపవాసం ఉండి మీ ఇష్టదేవతను స్మరించుకోండి. అలా చేస్తే శనివారం ఉండే ఉపవాసం వల్ల కూడా విశేషమైన శుభ ఫలితాలు ఏర్పడతాయి. ఇలా ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తూ శుక్రుడికి సంబంధించిన మంత్రజపం చేయండి. లలితా అమ్మవారిని ఆరాధన చేయండి. పుబ్బా నక్షత్రం వాళ్ళు జీవితంలో తొందరగా మంచి పురోభివృద్ధిని సాధించి ఆనందకరమైన జీవితానికి నాంది వాక్యం పలకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.